హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అరే వీడు సాధించాడరా, వీడు మనలో ఒకడు గెలిచాడరా అనే ఫీలింగ్ ఎంతమందికి వచ్చిందనేది ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే నిన్న కళ్యాణ్ పడాల గెలిచేటప్పుడు ఆ వైబ్రేషన్ వచ్చింది చూడు, అది సూపర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఎపిసోడ్లో, సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ఎవరెవరికి క్లాస్ పీకబోతున్నారు, ఎవరెవరిని మెచ్చుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతారా, అదేవిధంగా తనుజ్ అవుతారా, ఈ ముగ్గురిలో ఎవరైతారనేది ఈ వీడియో కింద లైక్ కొట్టి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఎవరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉందనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నిన్న కళ్యాణ్ పడాల బర్నీ ఈ గొడవ, అదేవిధంగా నిన్న తనుజ కళ్యాణ్ పడాల గెలుపు చేసే విధానము, అదేవిధంగా ఇమాన్యుయల్ను కరెక్ట్ టైంలో దెబ్బతీసిన సంజన, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఓవరాల్గా నిన్న ఎపిసోడ్లో ఏమేమి జరిగిందని మొత్తము గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే అంశాలు మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఒక 4,900 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఈ ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అండి. 100% మీకు జెన్యున్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నిన్న బర్నీ కళ్యాణ్ పడాల విద్య గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని మాట్లాడుకుంటే 100% కళ్యాణ్ పడాల కరెక్ట్ టైంలో స్టాండ్ తీసుకున్నాడని నాకైతే అనిపించింది. నిన్న అనవసరమైన ఎప్పుడో 5వ వారంలో జరిగినటువంటి గొడవని బర్నీ గారు అనవసరంగా తీసుకొచ్చారని చెప్పి ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. నిన్న వాళ్ళిద్దరు గొడవల్లో 100% కళ్యాణ్ పడాలది కరెక్ట్, బర్నీ గారి తప్పని నాకైతే అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే నిన్న తనుజ గారు ముగ్గురికి హెల్ప్ చేశారు ఒకే ఎపిసోడ్లో. అది ఎవరికంటే కళ్యాణ్ పడాలకు ఫస్ట్ హెల్ప్, దాని తర్వాత బర్నీ గారి కోసం స్టాండ్ తీసుకోవడము, అదేవిధంగా రీతు కోసము సెకండ్ లెవెల్లో టాస్క్ ఆడము నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎంతమందికి నిన్న తనుజ గారి గేమ్, నిన్న వాళ్ళ ముగ్గురికి హెల్ప్ చేయడం నచ్చింది అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నిన్న కరెక్ట్ టైంలో సంజన గారు మన ఇమాన్యుయల్ని మానసికంగా కృంగదీశారా అంటే 100% నిన్న కరెక్ట్ టైంలో దెబ్బ కొట్టిందని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో వీకెండ్లో పాట పాడినటువంటి ఆ పాటలో ఉన్నటువంటి అర్థాలన్నీ తెలుసుకొని అందులో ఒకటి నానార్థం తీసుకొచ్చి నన్ను అలా ఎలా అంటావు, తల్లిపాల గురించి అలా ఎలా అంటావు నన్ను అని చెప్పి, అరే అది పాట పాడినరా భయ, పాటలో ఉన్న మీనింగ్ తీసుకొచ్చి అనవసరంగా నిన్న తనని మానసికంగా ఇమాన్యుయల్ని కునుగదీసని చెప్పి నాకైతే అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నిన్న రీతు చౌదరి ఏడుపు నిన్న ఫేక్ అనిపించిందా అంటే 100% నిన్న ఎక్కడో ఫేక్ ఏడుపు ఏడ్చిందని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ ఏడుపులో ఎక్కడ జెన్యూనిటీ అనేది లేదు, కావాలని ఏడ్చిందని చెప్పి. అలాగే ప్రేక్షకుల నుంచి వెళ్ళి సింపతి కొట్టాలి, ఎలాగైనా ఈ వారం సేవ్ కావాలి, ఎలాగైనా ఓటు బ్యాంక్ పెంచుకోవాలని చెప్పి ఏడ్చిందని చెప్పి నాకైతే అనిపించింది. సో మీలో ఎంతమందికి నిన్న ఫేక్ ఏడుపు రీతు చౌదరిని అనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా కళ్యాణ్ పడాల నిన్న టికెట్ ఫినాలే ట్రోఫీ ఎత్తేటప్పుడు అబ్బా వీడు సాధించాడరా, వీరు ధీరుడురా, వీరు శూరుడురా, వీరు తిరుగులేని నాయకుడురా అనే ఫీలింగ్ ఎంతమందికి అనిపించింది అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ యొక్క చివరి క్యాప్టెన్ అవ్వడము, అదేవిధంగా ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడము, అదేవిధంగా టికెట్ ఫినాలే ఆ టైటిల్, ఆ కప్పు ఎత్తడము నాకంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఫస్ట్ అగ్నిపరీక్ష ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవ్వడము, అగ్నిపరీక్ష ప్రోగ్రాంలో 15 కంటెస్టెంట్లతోటి పోరాడి వీడు మంచి ప్లేయర్ అనిపించుకోవడము, అలాగే అగ్నిపరీక్ష ప్రోగ్రాంలో చూసే ప్రేక్షకులందరితో ఓట్లు వేయించుకొని బిగ్ బాస్ హౌస్లోకి రావడము, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన 2 వారాలు వీడు ఎవడరా అసలు, వీడి గేమ్ ఏం లేదురా, వీడు పులిహోర బ్యాచ్రా అనిపించుకొని ఆ 2 వారాల నుంచి 3వ వారం నుంచి తన గేమ్ని రోజుకు ఇంప్రూవ్ చేసుకొని తన ఓటు బ్యాంకు 5% ఉన్న ఓటు బ్యాంకుని 40% వరకు సాధించి మొత్తానికి వీరు సాధించారా అనే ఫీలింగ్ ఎంతమందికి అనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఇప్పుడు ప్రపంచంలో ఉన్న తెలుగు బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకి కళ్యాణ్ పడాలా అంటే ఇప్పుడు అందరికీ తెలిసిండు అబ్బా రియల్గా. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఎచ్చుకుంటొచ్చు. ఒక 5%, 10%, 15%, 20, 25, 30, 35 ఓటు బ్యాంకు పెంచుకుంటొచ్చు. మొత్తానికి తన ఓటు బ్యాంక్ అనేది భారీగా పెరగడానికి కళ్యాణ్ పడాలని చాలా కృషి చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఈరోజు కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు
కొట్టే స్టేజ్లో కూడా ఉన్నాడు. సో 100% కొట్టే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కొట్టే ఛాన్స్ ఓన్లీ కళ్యాణ్ పడాలాకు ఉంది. అలాగే తనుజ, వీళ్ళిద్దరి మధ్యనే గట్టి పోటీ అయితే ఉంది. సో మీరు ఈ ముగ్గురులో ఎవరు కప్పు కొడతారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ ముగ్గురులో ఎవరు కొట్టినా కూడా 100% బిగ్ బాస్ 9 టైటిల్ కొట్టినట్లే. ఎందుకంటే వీళ్ళు 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. కళ్యాణ్ పడాల గెలిస్తే ఒక సామాన్యుడు గెలిచినట్లు, అదేవిధంగా తనుజ గెలిస్తే ఒక లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు, అదేవిధంగా ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు, వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ 30%, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, బర్నీ వీళ్ళు ముగ్గురు ఓటింగ్ 14%, సంజన, రీతు చౌదరి ఓటింగ్ 16%లో ఉంది. నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో తనుజ తప్ప రిమైనింగ్ ఉన్న 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు, ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మనకు అప్డేట్ వస్తున్నాయి. అప్డేట్ వచ్చిన వెంబడే నెక్స్ట్ వీడియోలో 100% అప్డేట్లతోటి నెక్స్ట్ వీడియోలోకి అయితే రావడం జరుగుతుంది. సో డబుల్ ఎలిమినేషన్ ఉంది. డబుల్ ఎలిమినేషన్లో షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. డిమాండ్ పవన్ అన్న వెళ్ళిపోవచ్చు, సుమన్ శెట్టి అన్న వెళ్ళిపోవచ్చు, బర్నీ అన్న వెళ్ళిపోవచ్చు, సంజన అన్న వెళ్ళిపోవచ్చు, రీతు చౌదరి అన్న వెళ్ళిపోవచ్చు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే 100% సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నాను అనేది కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటానో ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.